ఎల్నినో ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్రంగా పడుతోంది. చినుకు జాడలేక లోటు వర్షపాతం నమోదు కావడంతో అన్నదాత కాడి ముందుకు సాగటం లేదు. ములుగు మినహా ఉమ్మడి జిల్లాలోని 5 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో కనీసం 30% పంటల సాగు కూడా దాటలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతేడాది జూలై మొదటి వారానికి జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే ఈసారి 2 లక్షల ఎకరాలు కూడా సాగవలేదు. ఈ పరిస్థితుల్లో వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి లింగయ్య గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వివరిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కర్షక లోకాన్ని ఎల్నినో గండం వెంటాడుతుంది. ఇప్పటికే సాగు క్షేత్రాలన్నీ పచ్చని పంటలతో కలకలాడాల్సి ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల పరిధిలో కూడా వ్యవసాయ భూములన్నీ బీడు భూములుగానే దర్శనమిస్తున్నాయి. అక్కడో ఇక్కడో విత్తనాలు నాటినా కూడా ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు చినుకుజాడ కోసం నిరీక్షిస్తున్నారు. గతేడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్ వరకు జూలై మొదటి వారానికే దాదాపు 5 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తే ఈసారి మాత్రం పరిస్థితి పూర్తి దయనీయంగా ఉంది. కనీసం 2,50,000 ఎకరాల్లో కూడా పంటలు సాగవలేదు. అంటే దాదాపు 50% తక్కువగా పంటలు నమోదైన పరిస్థితి గతేడాది ఈ ఏడాదికి పోల్చి చూస్తే మనం స్పష్టంగా చూడవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు ఈ అన్ని జిల్లాల్లో కూడా ములుగు మినహా మిగతా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఇప్పుడు రైతులు వరుణుడి జాడ కోసం, వరుణుడి కరుణ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గణనీయంగా దాదాపు 8 లక్షల ఎకరాల్లో వరి సాగవలసినప్పటికీ కూడా కనీసం 1,00,000 ఎకరాలకు కూడా ఇప్పటివరకు వరి నాట్లు పడలేదు. పెద్ద ఎత్తున వేలాది ఎకరాల్లో వరి నాట్ల కోసం నార్లు పోసి ఉన్నా కూడా ఆశించిన వర్షపాతం లేకపోవడంతో వరి నార్లన్నీ కూడా నోరు తెరిచి నీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో వరి నాట్ల కళ ఎక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించట్లేదు. మత్తి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతులు పత్తిని సాగు చేస్తే తొలకరి వర్షాలకు కొంత పత్తి సాగు చేస్తే ఇప్పుడు ఆ పత్తికి సరిపడా నీరందక ఆ పత్తి మొలకెత్తని పరిస్థితి రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఎకరాకు దాదాపు వేలకు వేల పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు వరుణుడి జారణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం నమోదైంది. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 6 జిల్లాల పరిధిలో చూస్తే అన్ని జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లాలో దాదాపు 54% లోటు వర్షపాతం నమోదైతే వరంగల్ జిల్లాలో 44% లోటు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా దాదాపు 36% లోటు వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదవడంతో కొంత అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. అదేవిధంగా జనగామ, మహబూబాబాద్ ఈ 2 జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం నమోదైంది. ఎక్కడా కూడా రైతులు పూర్తి స్థాయిలో పంటలను ఆశాజనకంగా సాగు చేయని పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా వరి, పత్తి పంటలు సాగు చేయాల్సి ఉన్నప్పటికి కూడా ఈ 2 పంటలకు ప్రధానంగా ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు పత్తి ఇప్పటికే వేలాది ఎకరాల్లో విత్తనాలు నాటినప్పటికి కూడా ఆశించిన వర్షపాతం లేకపోవడంతో రైతులు నీటి జాడ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు మనం స్పష్టంగా చూడవచ్చు. ములుగు జిల్లాలో దాదాపు 24,000 ఎకరాల్లో పంటలు సాగవలసి ఉండగా ఇప్పటివరకు కేవలం 16,000 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగాయి. అక్కడ వర్షపాతం 390 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా దాదాపు 290 వరకు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అక్కడ కొంత పరిస్థితి బాగానే కనిపిస్తుంది. మిగతా ఏ జిల్లాలో కూడా కొంత కాసింత ఆశాజనకంగా కూడా రైతులకు పరిస్థితి ఈ వానాకాలం సీజన్లో ఇబ్బందులు అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. మరోవైపు ఒకవైపు కాలం నెత్తి మీదకి వస్తుంది. అటు పత్తి విత్తనాలు పెట్టని రైతులు పత్తి విత్తనాలు పెట్టాలా లేదా అని ఒక సంకోచంలో ఉన్నారు. మరోవైపు వరి నాట్లు వేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఇంకా రైతులు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రధానంగా పత్తి విత్తనాలు ఇంకా ఇప్పుడు ఒకవేళ వర్షం పడినా కూడా పత్తి విత్తనాలు నాటు పెడితే విత్తనాలు మొలకెత్తని పరిస్థితి రైతుల్ని తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది.
వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇప్పటికైనా వరుణదేవుడు తీపి కబురు అందిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే గనక సాగు కొంత సస్యశ్యామలం అవుతుంది, సాగు కొంత ఆశాజనకంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే ఈ వానాకాలం సాగు సీజన్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, వరంగల్.